జరుగుతున్నటువంటి రైతాంగ పోరాటానికి మద్దతుగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్కేఎం రైతు సంఘాలు, అదేవిధంగా కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతృత్వంలో పెద్ద ఎత్తున దేశమంతా కూడా ఆందోళన కొనసాగుతూ ఉంది. మరి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే శత్రు దేశం పైన దాడి చేసినటువంటి పద్ధతుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు అక్కడున్నటువంటి రైతాంగం పైన కాల్పులు జరిపి అనేక మందిని గాయపరచడమే కాకుండా ఒక రైతును పొట్టన పెట్టుకోవడం, 4 గుండెపోటుతో ఈ ఉద్యమంలో మరణించడం జరిగింది. గతంలో కూడా 750 మంది రైతులు చనిపోయిన తర్వాత మేము వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటున్నాం, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామని చెప్పి వ్రాతపూర్వకంగా హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ హామీని తుంగలో దక్కితే మళ్ళీ రైతులు ఢిల్లీ కేంద్రంగా, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఆందోళన చేస్తూ ఉంటే ఆ ఆందోళన అణిచివేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున రైతులు కాల్పుల్లో మరణిస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున దేశం అంతా మండిపోతూ ఉంటే నరేంద్ర మోడీ గారు పోయి నీళ్లలో ద్వారకా నిర్మిస్తా, అది నిర్మిస్తా, ఇది నిర్మిస్తా చెప్పి ఆయన పోయి నీళ్ళల్లోకి దిగి దేశానికి అంతా కూడా ఒక భ్రమలు కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు దేశానికి ప్రధానమంత్రి లేకపోతే ఒక మతానికి నువ్వు ప్రధానమంత్రి అని చెప్పి ఈ సందర్భంగా ఆయన అడుగుతా ఉన్నావు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు స్వామినాథన్ గారికి, చరణ్ సింగ్ గారికి భారతరత్న ప్రకటించి వీరిద్దరు కూడా రైతాంగం యొక్క శ్రేయస్ కోసం గట్టిగా పనిచేశారని చెప్పి ప్రకటించావు. కానీ స్వామినాథన్ కమిషన్ ఏదైతే కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పి ప్రకటించాడో దానికి సంబంధించిన దాంట్లో ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకుండా 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, దీన్ని భారతదేశం భరించగలిగిన స్థితిలో లేదని చెప్పి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు. 21,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని చెప్పి ఒక క్రిషల్ నివేదిక ఒక వైపునిస్తే దాన్ని దొంగలో దొక్కి ఈ బోగస్ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఈ దేశ ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తున్నాం. 17 లక్షల కోట్ల రూపాయలు ఆదాని, అంబానీ, రిలయన్స్ లాంటి కంపెనీలకు నిరర్ధకాతులుగా ప్రకటించి వారి అప్పులు రద్దు చేస్తున్నావు. ఈ దేశానికి తిండి పెట్టేటువంటి రైతుకు నువ్వు రుణమాఫీ చేయమంటే లేదా కనీస మద్దతు ధర ప్రకటించమంటే లేదని చెప్తున్నావు. కాబట్టి ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు ద్రోహి ప్రభుత్వం. రేపు 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఓటు అనేటువంటి నాగేలితో దుక్కి దున్నేటువంటి పద్ధతులు మీ ప్రభుత్వాన్ని నాగేలేసి పెక్కలిచ్చే పద్ధతిలో ఈ ఢిల్లీ రైతాంగ ఉద్యమే మీ పాలిట యమపాశంగా మారుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారికి హెచ్చరిక చేస్తూ భారతదేశ వ్యాప్తంగా రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన పాల్గొనాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమం కొనసాగుతూ ఉంటే గతంలో 750 మంది, ఇప్పుడు 5 మంది రైతులు చనిపోతే ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు కోడిగుడ్డు పైన ఈకలు పీక్కుంటూ నరేంద్ర మోడీ గారికి ఊడిగం చేస్తున్నారు తప్ప మీ రైతాంగ ప్రభుత్వం అయితే రైతులు పెట్టే డిమాండ్లు న్యాయమని చెప్పి ఒక్క మాట మాట్లాడలేనటువంటి, వెన్నుముక్క లేనటువంటి రాజకీయ నాయకులుగా మీరు మిగిలిపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.